ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఎఫ్ఎల్ఎన్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఫర్ ఎస్జిటీస్ అండ్ పిఎస్హెచ్ఎంస్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న ప్రతి మండలంలో కూడా మరి ప్రైమరీ స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ జరగబోతుంది. ఇందులో 20వ తేదీ నుండి అంటే ఈ రోజు నుండి ఎఫ్ఎల్ఎన్ మరి దీన్ని వృత్యంతర శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. 9 o'clock నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మరి ఈసారి ఈ శిక్షణ కోసం ఏ ఒక్కరు కూడా మినహాయింపు లేదని మామూలుగా డైరెక్టర్ గారు కూడా స్పష్టం చేశారు. మే 20 నుండి 24 వరకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. అంటే 5 days జరుగుతాయి. ఈ 5 daysలో కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించి జరుగుతాయి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ ఈ విధంగా అన్ని సబ్జెక్టులలో కూడా పర్ఫెక్షన్ రావాలని చెప్పేసి ఇది జరుగుతుంది. ముందుగా మనకు ప్రీ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి అన్ని సబ్జెక్టుల మీద కూడా అవగాహన పెంచుకోవాలి. ట్రైనింగ్ పోయే ముందే కొత్తగా ఆన్లైన్లో జియో ట్యాగింగ్ ఆధారిత హాజరు కూడా ఉంటుంది. మరి అటెండెన్స్ అప్పుడు సంతకాలు పెట్టుడు ఇట్లా ఉండేది. ఇప్పుడు సరే సంతకాలు మరి ఆఫ్లైన్లో పెట్టినా కానీ ఆన్లైన్లో మనం జియో ట్యాగింగ్ చెక్ ఇన్ చెక్అవుట్ అని ఉంటుంది. మీరు ముందుగా పోయిన తర్వాత నేను దీంట్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ యాప్లో మనం టిఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే ఈ యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి. 6.4 అప్డేటెడ్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ టైప్ మీరు మీ ఎంప్లాయీ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తోటి మనం లాగిన్ అయ్యి టీచర్ ట్రైనింగ్ అవన్నీ కూడా కొట్టుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని ఇంకేమైనా మీకు డౌట్స్ వస్తే అక్కడ ఆర్పీస్ కూడా చెప్తారు. అక్కడ మీరు చెక్ ఇన్ చెక్అవుట్ తర్వాత ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ అన్నీ రాసిన తర్వాత మరి ఆన్లైన్లోనే మీకు హాజరు సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఎఫ్ఎల్ఎన్ మాడ్యూల్స్ను తమ వెంట తీసుకొని రాగలరు. అంటే ఎఫ్ఎల్ఎన్ మీద పూర్తిగా అవగాహన అయితే అన్ని సబ్జెక్టులపైన ఉండాలి. ఉదయం ఎఫ్ఎల్ఎన్ యాప్లో అటెండెన్స్ చెక్ ఇన్ మరియు చెక్అవుట్ చేయవలసి ఉంటుంది. మొదటి రోజు ప్రీ టెస్ట్ మరియు చివరి రోజు పోస్ట్ టెస్ట్ రాయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొంత సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్స్ మీద కానీ ఆ ఎఫ్ఎల్ఎన్ అంటే డే టు డే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద కానీ మొత్తం మీద ఉపాధ్యాయునికి పట్టు అయితే ఉండాలి. టెస్ట్ పూర్తి చేసిన వారికి మాత్రమే సర్టిఫికేట్ వస్తుంది. హాజరు కాని వారికి డిఓ గారి షోకాజ్ నోటీస్ కూడా వస్తుంది. సమయ పాలన పాటించాలి. స్టేట్ టీం మరియు కలెక్టర్ గారి ఆకస్మిక తనిఖీ జరుగుతాయి. ఖచ్చితంగా మరి మానిటరింగ్ టీమ్స్ అయితే తిరుగుతున్నాయి. మధ్యాహ్న భోజన వసతి కల్పించడం జరుగుతుంది. లంచ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుంది. మొత్తం మీద ప్రతిరోజు 1.5 గంటల నిడివి గల 4 సెషన్లు ఉంటాయి. మినిమం 4 సెషన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇప్పుడు 9:30 ఉదాహరణకు ఒక మోడల్గా 9:30 to 11 సెషన్ 1, టీ బ్రేక్ ఒక 15 minutes, 11:15 to 12:45 సెషన్ 2, ఇట్లా భోజన విరామం గంట 12:45 to 1:45, తర్వాత ఇట్లా 1:45 to 3:15 సెషన్ 3, 15 minutes బ్రేక్, తర్వాత సెషన్ 4 3:50 to 5. ఈ విధంగా అంటే ఒక మోడల్గా ఇది ట్రైనింగ్ యొక్క పూర్తి టైం టేబుల్. ఈ విధంగా 5 days ఉపాధ్యాయులకు మరి శిక్షణ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమైనా లాగిన్ సమస్యలు ఉంటే కూడా మీ వివరాలను యూడేస్ ప్లస్ మరియు ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయొచ్చు. తర్వాత అక్కడ ఉన్న ఆర్పీస్ కానీ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్స్ ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు. లాగిన్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇది ఓటీపీ అయితే వస్తుంది. ఇది చెక్ ఇన్ కొట్టినప్పుడు మరి ఇన్ టైం అటెండ్ అయ్యిరా కాలేదా అని కూడా దాని టైం పడుతుంది. ఖచ్చితంగా మరి 9:30 కంటే ముందే మనం హాజరు అయ్యేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఈ అటెండెన్స్ను రాగానే సెంటర్కి పోగానే ఫస్ట్ ఈ అటెండెన్స్ మనం దాన్ని యాప్ ఓపెన్ చేసి మరి చెక్ ఇన్ కావాల్సి అయితే ఉంటుంది. మరి అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు కూడా కొంత అవసరం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రీ టెస్ట్ మరి రోజువారీ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. ప్రతిరోజు మరి సెషన్ ఎండింగ్లో మరి పూర్తిగా మీరు సరిగా వినకపోతే ఆ ఫీడ్బ్యాక్ కూడా కరెక్ట్గా ఇవ్వలేరు. కాబట్టి ఫీడ్బ్యాక్ మరియు 5వ రోజు లాస్ట్ డే పోస్ట్ టెస్ట్ అయితే తప్పనిసరిగా రాయాలి. అప్పుడు మాత్రమే ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందగలుగుతారు. ఇది జస్ట్ బ్రీఫ్గా మరి వృత్యంతర శిక్షణ జరిగే విధానం. మరి థ్యాంక్ యూ. ఇంకా అసలు ఈ వృత్యంతర శిక్షణ వల్ల ఏం నేర్చుకోవాలి అనే లెర్నింగ్ అవుట్కమ్స్ మామూలుగా పిల్లలకు ఉంటుంది. అలాగే ఈ ట్రైనింగ్ అవుట్కమ్స్ ఏందని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.